अस्मद्गुरुभ्यो नमः। लक्ष्मीनाथसमारम्भं नाथयामनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्परं। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवके परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। सशङ्खचक्रं सकिरीटकुण्डलं सपीतवस्त्रं सरसीरुहेक्षणं स्वहारवक्षस्थलस्वविकौस्तुभं नमामि विष्णुं शिरसा चतुर्भुजं। ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు మనం విష్ణు సహస్రనామంలోని సహస్రనామ సంక్షిప్త భావం 115 నామం నుంచి అనుసంధానం చేయాలి. బహుశిరాః, అనేక శిరములు గల విష్ణువు విరాట్ పురుషుడు. విరాట్ పురుషుడు 1000 శిరస్సులతో, 1000 నేత్రములతో, 1000 పాదములతో విశ్వమునంతటిని ఆవరించి, విశ్వమునకు అవతల కూడా అంతకంటే ఎక్కువ ప్రదేశం ఆవరించిన పురుష సూక్తం చెప్పుచున్నది. 116 నామం బభ్రు, జగత్తును భరించువాడు, అనంతుని రూపంలో భూభారమును వహించున్నవాడు. 117 నామం విశ్వయోని, ప్రపంచం యొక్క జన్మస్థానం. 118 నామం శుచిశ్రవ, శుభప్రదమైన సంతోషదాయకమైన వినదగిన నామములు కలవాడు. శుచిశ్రవ అనగా శుభప్రదమైన వీణుల కలవాడని ఒక భావం. అర్జున, నేను పవిత్రమైన వినదగిన మాటలనే విందును, పాపభూతమైన అపవిత్రమైన వారిని వినను. కావున నేను శుచిశ్రవణని. మహాభారతం శాంతిపర్వంలో మోక్షపర్వం. 119 నామం అమృత, మరణము లేనివాడు. 120 నామం శాశ్వతస్థాణు, శాశ్వతమైన వాడు, కదలిక లేనివాడు. 121 వరారోగ, ఉత్తమమైన మార్గంలో పయనించుట వరాహమును అనబడను. విష్ణు పదములో పయనించుట కన్నా ఉత్తమ మార్గం లేదు. ఈ మార్గంలో ప్రయాణించి విష్ణువు చేరువాడు తిరిగి వెనకకు రాడు. 122 నామం మహాతప, గొప్ప తపశక్తి కలిగిన వాడు. విశ్వసృష్టి కార్యము ఆయనకు తపస్సు, ఆ కార్యము తగిన జ్ఞానము నైపుణ్యం ఆయనకున్నవి. భాగవతంలో శ్రీహరి బ్రహ్మకు ఇట్లు చెప్పిన, తపస్సు నా హృదయం, నేను తపస్సు యొక్క ఆత్మను. విశ్వసృష్టి నా తపస్సు ద్వారా జరుగుతున్న, విశ్వ వినాశం కూడా నా తపస్సే కారణం. నా తపస్సు ద్వారా నేను విశ్వమును భరించను. తపశ్శక్తి ఇతరులకి అది కష్టసాధ్యం. 123 సర్వగా, చరాచర ప్రపంచం మూల కారణముగా సర్వత్రా వ్యాపించి ఉన్నవాడు. 120 సర్వవిద్వాను, సమస్తం తెలిసిన వాడిని సర్వవిధుడనియు, ప్రకాశించవాడిని భానుడనియు అందరు. సర్వం తెలిసిన ప్రకాశించవాడైన విష్ణువునకు సర్వవిద్వానం. ఏ అర్జున, ఆ పరబ్రహ్మం జ్యోతులకు జ్యోతి, తెలియదగినవాడు మరియు బోధనాస్వరూపుడై బోధింపదగిన వాడై తత్వజ్ఞానం పొందగినవాడు. భగవద్గీత 13వ అధ్యాయంలో 17వ శ్లోకం. 125 నామం విశ్వసేన, ఎవరు యుద్ధమునకు ఉపక్రమించినచో రాక్షసేనులు అన్ని దిశలకు పలాయనం సాగించిన వాడు విశ్వసేనుడు. 126 నామం జనార్దన, సుఖదుఖములు ఇచ్చేవాడని అర్థము అందరు. దుష్టులను శిక్షించేవాడు, భక్తులకు శ్రేయస్సును ఆనందం కలిగించేవాడకు విష్ణువును నమస్కారం. జనార్దనుడు. 127 నామం వేద, మోక్షదాయకమైన జ్ఞానమును ప్రసాదించు 4 వేదములే తన స్వరూపముగా గలవాడు విష్ణువు. అజ్ఞానమును తొలగించి జ్ఞానమును ప్రసాదించేవాడు. ఓ అర్జున, వారి భక్తుల మీద అనుగ్రహం చూపుటకై వారి అంతఃకరణముల నుండి నేను స్వయముగా వారి అజ్ఞానం జనితము అంధకారం ప్రకాశమైన తత్వజ్ఞానం అనే దీపం ద్వారా తొలగించున్నాను. భగవద్గీత 10వ అధ్యాయంలో 11. 128 నామం వేదవిత్, వేదజ్ఞానమును అనుభవం ద్వారా తెలుసుకున్నవాడు వేదవితుడు. 129 అవ్యంగ, ఎటువంటి వికారములు లోపములు లేనివాడు. వ్యంగమనగా వ్యక్తమగుతున్నది, అవ్యంగమనగా అవ్యక్తమగునది అని భావం పరిపూర్ణుడై అవ్యక్త స్వరూపుడైన భగవానుడు అవ్యంగ అని స్తుతించబడి. అర్జున, ఈ ఆత్మ వ్యక్తము కానిది, అచింత్యమైనది మరియు వికారం లేదని చెప్పబడుతుంది. భగవద్గీత 2వ అధ్యాయం 25వ శ్లోకం. వేదాంగ 130, వేదముల అవయవములుగా గలవాడు వేదాంగుడు. కేనోపనిషత్తునందు విష్ణువు యొక్క సర్వాంగములు వేదములని వాని ఆశ్రయమని 4:8వ శ్లోకం చెప్పబడుతుంది. వేదాంగములు 6, అవి వేదములు క్రమంగా అర్థం చేసుకుని ఉపయోగపడిన అవి వేదం వలె విష్ణు స్వరూపం. వేదవిత్ 131 నామం వేదములను పరిశోధించేవాడు విష్ణువు. పరిశోధించడానిగా వేద సత్యాలను విచారించి విమర్శించి విశ్లేషించి మననంతో స్థిరపరచుటని భావం. 132 కవి, కవి అనగా క్రాంతదర్శని అర్థం. దాని అనుభవ జ్ఞానం చే సామాన్యుల కంటే భిన్నముగా పరిశీలించే శక్తి గలవాడు. భగవానుడు సర్వదృష్ట కావున
ద్రష్ట కావున కవి. అర్జున, నేను కవుల్లో శుక్రాచార్యుడు. భగవద్గీత 10వ అధ్యాయం 37వ శ్లోకం. రాక్షస గురువైన శుక్రాచార్యుడు న్యాయశాస్త్ర మంత్రశాస్త్ర కోవిదుడు. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాబ్దే చక్రవర్తి తనూజ సార్వభౌమాయ మంగళం. శ్రేయకాంతాయ కళ్యాణధే నిధేయర్జనం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం నారసింహాయ మంగళం గుణసుందవే మంగళానాం నివాసాయ దాత్రేసాయ మంగళం. మంగళాశాసనపరైమదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సకృపాయాస్తు మంగళం. శ్రీమతే రమజామాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసనే భూయాత్ నిత్యశ్రీ నిత్యమంగళం. స్వస్తి. జై శ్రీరామ్.